కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో పిఎంజీ జ్యువెలర్లో ఈరోజు 6 ఉదయం దోపిడీ దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 6 కూడా బుల్లెట్ల వర్షం కురిపించారు. 4 అంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేసి ఏకంగా బుల్లెట్లతో దాడి చేయడంతో మాత్రం వాళ్ళు తీవ్ర గాయాలపయ్యారు. అందులో ఒక పరిస్థితి విషమంగా కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ. అంటే ఎవరైతే దోపిడీ దొంగలు దాడి చేశారో వాళ్ళ దాడి చేసిన తర్వాత ఉద్యోగులు బయటకు రావడంతో వాళ్ళ రక్తపు మరకలు కూడా ఇక్కడ మనం చాలా విజువల్గా మన వీడియో జర్నలిస్ట్ శేఖర్ చాలా స్పష్టంగా చూపెడుతున్నాడు. ఇక్కడ చూడొచ్చు రక్త మరకలు కూడా. ఎవరైతే దోపిడీ దొంగలు ఉన్నారో వాళ్ళు దాడి చేసిన తర్వాత ఉద్యోగులు భయంతో బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ శరీర భాగం నుంచి రక్తం మరకలు కూడా ఇక్కడ బయటకు రావడం, ఇక్కడ కింద పడిన ఘటన కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా పోలీసులు ఇక్కడ మొత్తం కూడా ఈ లొకేషన్కి రావడంతో ఈ పిఎంజే జ్యువెలరీని మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ క్రైమ్ సీన్ డూ నాట్ టు క్రాస్ అని కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మొత్తానికైతే ఒక కరీంనగర్లో కూడా తీవ్ర ఒక విషాదంత ఘటన చోటు చేసుకుంది. అంటే ఉదయం పూట మాత్రం దాదాపు ఒక 6 వ్యక్తులు పిస్తోళ్ల సాయంతో దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా కత్తులతో దాడి పడ్డారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలను కూడా దోచుకెళ్లారని కూడా అక్కడ వారి సిబ్బంది తెలపడం జరుగుతుంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, దీనిపై పోలీసులు కూడా కూలంకుషంగా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఒకసారి మనం ఇక్కడ చాలామంది సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఆ సిబ్బంది నాటి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది సిబ్బందిపై దాడి చేశారు, అదేవిధంగా ఎంతమంది దోపిడీదారులు ఈ లోపలికి రావడం జరిగిందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఈ పిఎంజే జ్యువెలరీని మొత్తం కూడా పోలీసులు మొత్తం ఆక్యుపై చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దోపిడీ దొంగలు దారుణానికి పాల్పడి అందులో ఉన్న జ్యువెలరీని ఎత్తుకపోయారు. దాంతోపాటుగా ఒక 2 బుల్లెట్లు కూడా ఇక్కడ స్వాధీనపరిచినట్టు కూడా పోలీసులు తెలపడం జరుగుతుంది. అయితే కత్తులు, అదేవిధంగా కొన్ని అక్కడ ఉన్న మోరీలో పడివేసి పోయిన సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ పోలీసులు మొత్తం కూడా దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఒక విషాదాంతమైన ఘటన తెలుసుకుంది. దీంతో అందరూ కూడా భయంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, అతను అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎంతమంది లోపలికి వచ్చారు, ఏమేమి మీదకి వెళ్ళారు, ఎంతమందిపై దాడి చేశారు? నేను వచ్చేసరికి ఇన్సిడెంట్ అయిపోయిందండి. నేను యాక్చువల్గా బాబుని తీసుకొని పోతున్నా, చికెన్ కోసం పోతున్నా. ఆగాను, పోలీసు వారు వీళ్ళందరూ ఉన్నారని చెప్తే ప్రత్యక్ష సాక్షి లోపల అమ్మున్నది ఒక బాబు ఉన్నాడు. ఒక గొలుసు చూపించమని అన్నారట, డైమండ్ గొలుసు చూపించమన్నారట. చూపించమని వాళ్ళు చూస్తే గది కాదు తీసి వెపన్లు తీసి ఫైర్ చేశారట. ఆ బాబు చెప్పింది అదండి. ఈ గల్లీలోకి వెళ్ళి వారి పేరు 5 నుంచి 6 వచ్చారు, బైక్ల మీద వచ్చిందని తెలుస్తుంది. సో అంటే వాళ్ళు చూస్తే వాళ్ళ అవతారం ఎట్లుంది, వాళ్ళ మాస్క్ ముఖానికి మాస్క్ వేసుకుని రావడం ఇక ఐడియా లేదండి, నేను చూడలేదు. అప్పటి వరకు పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చారు. ఎంతమందిపై దాడి చేశారు సార్? మ్యాక్సిమం 5 ఇంజూరీ అయిందని తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఒక 5 వ్యక్తులు లోపలికి రావడం జరిగింది. దాదాపు ఇక్కడ లోపల ఇంజూరీ కూడా చేయడం జరిగింది. సో సంఘటన స్థలానికి ఇప్పుడు కరీంనగర్ సిపి గౌస్ ఆలం కూడా రావడం జరుగుతుంది. అయితే లోపల ఏం జరిగిందనే ఎంక్వైరీ కోసం మాత్రం ఇప్పుడు సిపి గౌస్ ఆలం కూడా రావడం జరిగింది. సార్ ఏం జరిగింది సార్, అసలు ఏంది లోపలికి కూడా అంటే ఇక్కడ ఏం జరిగింది, క్రైమ్ సీన్ చూడడానికి మాత్రం ఖచ్చితంగా సమాచారం అందుకున్న వెంటనే మొత్తం సిపి గౌసాలం లోపలికి రావడం జరిగింది. ఇక్కడ పోలీస్ సమక్షంలో సిపి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 11:30 ప్రాంతంలో మాత్రం ఒక 5 దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇక్కడ లోపల ఒక 5 వ్యక్తులపై దాడి చేసి ఒక గొలుసును చూపెట్టమని చెప్పి ఆ గొలుసు చూపెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ను బయటికి తీసి 4 అంటే అక్కడ సిబ్బందిపై దాడి చేసి ఆ బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళినట్లు కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మొత్తానికైతే సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభం చేశారు. ఇక్కడ ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంఘటన స్థలానికి ఏసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కూడా సంఘటన స్థలానికి రావడం జరిగింది. దీంతో మొత్తానికైతే లోపలికి వెళ్ళి క్రైమ్ సీన్ ఎలా జరిగింది, లోపల ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సిపి గౌస్ ఆలం బయటికి వస్తేనే కానీ మంచి విషయాలు తెలిసే ప్రయత్నం. సో చూస్తున్నారు కదా, మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ అయితే ఈ దుండగులు రాబరీకి పాల్పడ్డారో మనం అదే ప్రాంతంలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ పిఎంజే జ్యువెలరీ ఉంది. ఆ జ్యువెలరీ దగ్గర 11 గంటల ప్రాంతంలో మాత్రం ఒక 5 దుండగులు లోపలికి రావడం జరిగింది. అయితే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాతనే నక్లెస్ చూపెట్టమని చెప్పడంతో మాత్రం అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం నక్లెస్ చూపించడం జరిగింది. చూపెట్టిన వెంటనే వాళ్ళ జేబుల నుంచి 5 వ్యక్తుల నుంచి వెళ్ళి రివాల్వర్లు, పుస్తలు తీసి భయభ్రాంతులకు గురి చేయడంతో మాత్రం అక్కడ 5 సిబ్బందిపై దాడి చేయడంతో అందరిలో ఒకరి పరిస్థితి 4 తీవ్ర గాయాలపై అయ్యారు. అదేవిధంగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇక్కడ
ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు భయాందోళనతో అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం బయటికి రావడంతో మాత్రం ఇక్కడ వాళ్ళ రక్త మరుకులు ఇక్కడ కింద పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే సిపి గౌసాలం, ఏసీపీ విజయ్ కుమార్ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. లోపల ఏం జరిగిందనే కోణంలో మాత్రం అక్కడ సిబ్బందిని విచారణ చేస్తున్నారు. ఎంతమంది లోపలికి వచ్చారు, దాంతో పాటుగా ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. అయితే కొంత దూరం వెళ్ళాక దుండగులు ఇక్కడికి నుంచి పారిపోయిన తర్వాత ఆ 5 దుండగులు మాత్రం అక్కడ పక్కలో ఉన్న ఒక డ్రైనేజీలో మాత్రం అక్కడ కత్తెరలు అదేవిధంగా కత్తులు కూడా పారేసి అక్కడి నుంచి పరారైనట్లు కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నారు. అయితే మొత్తానికి కూడా కరీంనగర్ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చాలా మంది ప్రజలు విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందనే కోణంలో మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతం గుండా అక్కడ జూరీ చేసిన తర్వాత మాత్రం 5 దుండగులు కూడా ఇదే ప్రాంతం గుండా ఈ గల్లీలకు వెళ్ళి పారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మటన్ కొట్టే వ్యాపారి అదేవిధంగా ఇక్కడ మామిడికాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని అడుగు చెప్పండి, అసలు ఏం జరిగింది, చూసిరా మీరు? गिराक में था ना मैं गिराक में था. अब जरा फायरिंग की आवाज़ आई तो पीछे पलट के देखा 4-5 भाग रहे थे वहाँ से. उतने जरा అంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అందా, వాళ్ళ హైట్ ఎట్లున్నారు, వాళ్ళు ఏమైనా మాస్కులు కట్టుకున్నారా? ఏం మాస్టర్ బీస్లో ఏం లేదు, బ్యాగ్లో ఉన్నాయి. కొంచెం నేను ఇట్లా చూసినా మళ్ళీ నాకు ఇంకా ఏం చూడలేదు నేను. అంటే వాళ్ళు ఓన్లీ అంటే బండ్ల మీద వెళ్ళిపోయారా లేకపోతే కాలినడకనే ఉరికిరా? బండిల మీద పోయింటో ఏమో నేను చూడలే. అందరు చెప్తుండు బండి మీద పోయినమని చెప్తుండు, ఇంకోసం ఏం చెప్పాలి చూడలేదు. మొత్తానికైతే వాళ్ళు ఒక 5 దుండగులు మాత్రం మీడియం హైట్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ చోరీకి వాళ్ళతో ఈ కాల్పులు జరిపిన తర్వాతనే ఇక్కడ మామిడికాయలు అమ్మ ఏం చూసినావు, ఇక్కడ ఎంతమంది ఉరికిరు ఇక్కడ నుండి? 4 అయితే వేరు, 4 ముందుగా 2 వెనక సిరి 2 వేరు, 2 ఉరికిరు. 2 వెనకైనా ఏంచిదో గల్ల వారేసిపోయింది ఏంచిదో అది ఏంచిదో. వాళ్ళు ఎంత ఎత్తున్నారు? నీ మంచిగానే ఉన్నారు నీ వాళ్ళు, ఈడు కానీ కొద్దిగా ఎత్తున్నారు నీకన్నా, నీ వాళ్ళే ఉన్నారు కానీ ఎత్తున్నారు. వాళ్ళు ఎట్లా బండ్ల మీద ఉరికిరా లేకపోతే బండ్ల మీద వేరే ఎట్లా అటుకనే ఉరికిరు. ఆడ బండి గిట్ట ఏమన్నా పెట్టవస్తారు కానీ ఈడికెళ్ళి మొదలు 2 వెనక సీరు 2 4 ఉరికిరు. చేతులు ఏమైనా ఉన్నాయా, పిస్తోలు గిట్ల ఏమైనా ఉన్నాయా? లేవాలి కానీ ఏంచిదో గిట్ల బట్ట తరకుందిగా మోర్లు అయితే వారేసిపోయారు. వెనకాల ఏమైనా బ్యాగ్స్ గిట్లు ఉన్నాయా? లేవు, బాడ్సుడు విజులే ఏవి లేవు, గిట్ట నీసంటే అంగిలే గిసంటే అంగిలే పేరు. చూసారంటే పిఎంజే జ్యువెలరీలో మాత్రం దొంగతనానికి పాల్పడ్డ తర్వాత సిబ్బందిపై దాడి చేసిన తర్వాత మాత్రం ఇక్కడ ప్రత్యక్షంగా ఉండే మామిడికాయలు ఎవరైతే అమ్ముకున్నారో వ్యాపారులు ఉన్నారో వాళ్ళని అడిగి చెప్తే మాత్రం దాదాపు ఒక 5 వ్యక్తులు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దొంగతనానికి పాల్పడి వాళ్ళపై దాడి చేసిన అనంతరం మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే దారి గుండా ఇటు నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది, పారిపోయారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి బండ్లు లేవు, కాకపోతే వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాగులు కూడా లేవు. వాళ్ళు అక్కడ చోరీకి పాల్పడి దాడి చేసిన అనంతరం మాత్రం అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఇదే దారి గుండా అక్కడ పిఎంజే జ్యువెలరీ ఉంటే ఇదే అపోజిట్ గల్లీ గుండా వీళ్ళ ముందటి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పింది. దాంతోపాటుగా ఇక్కడ వెళ్ళిపోయే సమయంలో మాత్రం ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, 2 వ్యక్తులు ఏవో ఐటమ్ పారేసి వెళ్ళారని కూడా ఆ ముసలమ్మ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దీనిపై విచారణ ప్రారంభించారు. అయితే లోపల సీసీ కెమెరాలు అదేవిధంగా ఈ గల్లీలో ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని మొత్తం కూడా కలెక్ట్ చేసి మరి ఈ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు మన రాష్ట్ర తెలంగాణ లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చారన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరంగా ప్రారంభిస్తున్నారు. అయితే మనకు తెలిసిన సమాచారం మాత్రం మొత్తానికైతే 5 వ్యక్తులు మీడియం హైట్ ఉన్న వ్యక్తులు, ఎలాంటి బ్యాగులు కూడా లేవని చెప్తున్నారు. ఇక్కడ మామిడి పండ్లు అమ్మే అమ్మ మాత్రం ఇక్కడ మొత్తానికైతే అక్కడ జ్యువెలరీలో షాపు దొంగతనానికి చోరీకి పాల్పడి అదేవిధంగా అక్కడ సిబ్బందిపై దాడి చేస్తే అందులో 4 వ్యక్తులు గాయాల పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇక్కడ పోలీసులు నిర్ధారించారు. అయితే దొంగతనం జరిగిన తర్వాత మాత్రం ఇదే దారి గుండా వెళ్ళడంతో మాత్రం ఈ దారి గుండా కూడా ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎలాంటి నిఘా నేత్రాలు ఉన్నాయి కోణంలో మాత్రం పోలీసులు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరికొద్ది క్షణాలు దాదాపు సంఘటన స్థలానికి ఇక్కడ సిపి గౌసాలం అదేవిధంగా ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకుంది, ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభిస్తున్నారు. అక్కడ కాల్పులు జరిపిన తర్వాత అందులో 2 బుల్లెట్లు కూడా బయటకు పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులు మాత్రం ఆ 2 బుల్లెట్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఈ డ్రైనేజీలో ఏవైతే వస్తువులు పడేసారో వాటిని కూడా కలెక్ట్ చేసుకున్నారు. సిపి గౌసాల మీడియాతో మాట్లాడిన తర్వాత మరింత తెలిసే సమాచారం ఉంది. అయితే దీనిపై క్షుణ్ణంగా పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దొంగలను ఖచ్చితంగా పట్టుకుని తీరుదామని కూడా చెప్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.